కొన్నిచివా మిన్నసాన్ కోచిరాయి యోకసో. బాసు, మనం ఉన్నది జపాన్లోనే కానీ మనం తెలుగు వాళ్ళ మధ్యలో ఉన్నాం. సో తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. ముందుగా అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మా స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నువ్వు స్టేజ్ అయితే ఎక్కేసావు కానీ ప్రీతం, మన ఉగాది అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా నీకు? అదేంటి బ్రో అంత మాట అన్నారు? రాత్రంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఉగాది పండగ అంటే అందరికీ గుర్తొచ్చే 3 విషయాలు. మొట్టమొదట ఇది మన తెలుగు నూతన సంవత్సరము. ఎంతో ప్రాముఖ్యత, చరిత్ర కలిగిన ఈ పండగ మనందరికీ చాలా ఒక స్పెషల్ పండగ లాంటిది. రెండోది రాశి ఫలాలు. అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి ప్రతి ఉగాదికి టీవీలో ఉదయాన్నే మనం టీవీలో ముందు కూర్చుంటాము. వరల్డ్ కప్ మ్యాచ్ కన్నా ఇంట్రెస్టింగ్గా చూస్తాము రాశి ఫలాలు మనవి ఎలా ఉన్నాయని చెప్పి. ఇంకా 3వ విషయానికి వస్తే అసలు చెప్పనక్కర్లేదు, కానీ నేను చెప్పాలి కాబట్టి ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం కలిగిన ఈ పచ్చడి ఎన్నో ఒక్కొక్క రుచి ఒక్కొక్క అనుభవాల్ని, మన జీవితంలో జరిగే జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంది. చిన్నప్పుడు అసలు ఉగాది పచ్చడి ఎలా ఉందంటే ఏం చెప్పలేకపోతాము, కానీ మన వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క రుచి, ఒక్కొక్క అనుభవం మనకి అన్నీ తెలిసొస్తాయి. సో ఇంత గొప్ప పండుగని మనం జరుపుకోవడానికి సహాయపడుతున్న వాళ్ళు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. షూర్. సో మనం ఈ పండుగ ఇంత గొప్పగా, ఇంత ఆర్భాటంగా జరుపుకోవడానికి గల స్పాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ప్లాటినం స్పాన్సర్స్ వచ్చేసి షాను అగర్వాల్ అండ్ కేఐసి ట్రావెల్. గోల్డ్ స్పాన్సర్ వచ్చి ఇవాళ అంబిక అండ్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిల్వర్ స్పాన్సర్స్ వచ్చేసి నిర్వాణం అండ్ నందిని. రైట్. సో థ్యాంక్ యూ టు ఆల్ ద స్పాన్సర్స్ అండి. వీళ్ళందరికీ కూడా మన హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఆలస్యం ఎందుకు, ఈ ప్రోగ్రామ్ని మనం ప్రారంభిద్దాము. ఏదైనా పని చేసే ముందు మనం దేవుడికి మొక్కుకోవడం ఆనవాయితీ కాబట్టి ఇప్పుడు ఒక మంచి ప్రార్థన గీతంతో మన చిన్నారులు శ్రీకర్, వైష్ణవి, సాన్విక, ఆశ్రిత, ధ్యాన అండ్ తరణి వస్తున్నారు. లెట్స్ గివ్ దెమ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మొత్తానికి ఒక మంచి శుభశకనంతో అయితే మనం వేడుకని ప్రారంభించాము. సో వేడుకని ముందుకి నడిపించే ముందు కొత్త కురాని కదా, నాకు కొంచెము కొన్ని విషయాలు తెలీదు. ఈ జేటీఎస్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం నాకు ఉంది. సో ఎవరు చెప్తారంటారు భయ్య? సో ఇక్కడ చాలా ఏళ్ళుగా నివసిస్తున్న వారికి జేటీఎస్ గురించి అందరికీ తెలిసినా కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి జేటీఎస్ ఏంటి, దాని కథ ఏమిటి, దాని కష్టం ఏమిటి, ఆ కుటుంబం ఏంటి, దీన్ని వివరించడానికి హరి గారిని స్టేజ్ మీదకి రమ్మని కోరుకుంటున్నాను. హలో, అందరికీ శుభోదయం. అందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇలాగే నాలాగే ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవును బ్రదరు. సో తెలిసింది జేటీఎస్ గురించి. ఇప్పుడు ఉగాది గురించి వద్దాము. ఎప్పటి నుంచో నాకు కుతూహలం ఉంది, అసలు నా రాశి ఫలాలు ఏంటి, అసలు నా కొత్తగా జపాన్కి వచ్చాను, నా ఖర్చులు ఎలా ఉంటాయి, నా సంపాదన ఏంటి, ఇవన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఎందుకంటే మనం లక్ష్మీ గారిని పంచాంగ పట్టణం చదవడానికి ఆహ్వానిద్దాము. సో లెట్స్ వెల్కమ్ లక్ష్మీ గారు. ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధనామ సంవత్సరం అనగా క్రోధమును కలిగించేది అని అర్థం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మరి ఏంటి భయ్య మీ రాశిఫలాల సంగతి ఏంటి? నాదైతే ఎదురులేని మనిషి జయం మనదేరాలు ఎవరినో ఉంది. మరి మీదేంటి? నీది ఉంటుంది బాస్, నువ్వంటే పెళ్లి కాలేదు. పెళ్ళైన మగవాళ్ళ ఆదాయం పరిస్థితి ఏంటండి అందరికీ తెలిసిందేగా. నెక్స్ట్ జపాన్ వచ్చాక మనం చాలా చాలా వింత వింత డ్రెస్సులు చూసుంటాం, కానీ ఇవాళ మన చిన్నారులు దానికన్నా మనం మెప్పించడానికి ఇంకా మంచి ఫ్యాన్సీ డ్రెస్సెస్తో మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ఆల్ ది కిడ్స్ ఆన్ టు ద స్టేజ్ వన్ బై వన్, స్టార్టింగ్ విత్
స్టార్టింగ్ విదూర్. విదూర్. ఈ బుల్లి రాములు ఈ బుల్లి కృష్ణులు భలే ఉన్నారు కదా, నాకు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. సో నెక్స్ట్ ఒక మంచి మాస్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు రత్నాలు లాంటి టీం, జాతి రత్నాలు. లెట్స్ వెల్కమ్ దెమ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సూపర్ సూపర్. ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అండి ఇవాళ మన స్టేజ్ మీద. చాలా చక్కగా కోఆర్డినేషన్. ఈ వయసు పిల్లలు మీకు తెలియదేం కాదు, ఎంతో కష్టం వాళ్ళని జస్ట్ ఒక లైన్లో నుంచోబెట్టడమే. అలాంటిది ఇంత పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో చక్కగా ఎక్సలెంట్ కాస్ట్యూమ్స్తో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద పేరెంట్స్ అండ్ కొరియోగ్రాఫర్ అండ్ ఎవ్రీ వన్ హూస్ బిహైండ్ దిస్ పర్ఫార్మెన్స్. సో థ్యాంక్ యూ. పడిపోద్ది ఫోన్ బరువుకి, అది లేదు అవుతుంది కానీ వాడు కావాలి. కొరియోగ్రాఫర్ ఎవరైతే ఈ పర్ఫార్మెన్స్ కి కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వారిని స్టేజ్ మీదకి రమ్మని మనమండి. అవుతుందా? సూపర్. దాంట్లో పెడతారా? ఇది కిందికి ఉంది. దగ్గరలో ఉన్నారా కొరియోగ్రాఫర్? ఇదో ఇది. ఓకే, సో భయ్యా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. మేబీ క్విక్ ఫోటో అండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మనందరితో సీటీలు కొట్టించడానికి సిటీ మార్ అంటూ వచ్చేస్తున్నారు సీమ టపాకాయలు. లెట్స్ వెల్కమ్ సీమ టపాకాయలు. దట్ వాస్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. ఈ వయసులో నేను సరిగా నడవలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈవెంట్ మొదలైనప్పుడైతే మనం చిన్న రాముడిని చిన్న కృష్ణులను చూసాము. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు టీమ్ చిన్నారి గోపికలు విత్ దర్ పర్ఫార్మెన్స్. సో ద పార్టిసిపెంట్స్ ఆర్ ఆరాధ్య, ఆద్య, ఆర్న, లావణ్య, రియా, సాన్వి, నిబ్రిత అండ్ శ్రీలలిత. లెట్స్ గివ్ దెమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ టీమ్ చిన్నారి గోపికలు. ఇప్పుడు దాకా మనం టోక్యోలో చిన్నారుల టాలెంట్ చూసాం. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చుకుబాలో ఉన్న తెలుగు పిల్లల టాలెంట్ ప్రదర్శించడానికి వచ్చేస్తున్నారు టీమ్ చుకుబా స్టార్స్. థ్యాంక్ యూ టీమ్ చుకుబా స్టార్స్. సో మరి వాళ్ళన్నట్టుగానే విల్ నాట్ స్టాప్ డాన్సింగ్. ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటికన్నా ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వాళ్ళ సీట్లలో కూర్చోండి. తర్వాత ఎక్కువ మంది వస్తారు, సీట్స్ ఆక్యుపై అవ్వవు. సో ప్లీజ్ ఉన్న సీట్స్లలో మీరు ఆక్యుపై చేసేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అదే పూనకాల్ని కంటిన్యూ చేయడానికి మనం ముందుకు వస్తున్నారు టీమ్ రిథమ్ రైనోస్. సో ద పార్టిసిపెంట్స్ ఆర్ Nanshika, Vrishak, Mayuka and Neil. So let's welcome them, Rhythm Rhinos. అదిరిపోయిందండి. లాస్ట్ ఫినిషింగ్ మూవ్ అయితే టూ గుడ్. వన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద కిడ్స్. థ్యాంక్ యూ టీమ్ రిథమ్ రైనోస్. ఒక మంచి రిథమ్ సెట్ చేశారు మన ప్రోగ్రామ్కి ఇవాళ. నెక్స్ట్ అప్ టీమ్ స్పార్క్లింగ్ స్టార్స్. Participants are Shaurya, Shiva Chanakya, Rutvik, Rishi Nandan, Sai Karthik, Tejansh. Thank you team Sparkling Stars. 90s movie fans అందరికి I think this nostalgic performance ఇది. సో ఇప్పుడు మనం ఎర్లీ డ్రా సో ఎర్లీగా వచ్చిన ప్రేక్షకులందరి కూపన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో మన ఎర్లీ బర్డ్ డ్రా ఏదైతే ఉందో ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఉంది దీనికి. లేడీస్ బ్యాగ్, లాట్స్ ఆఫ్ గుడీస్ ఇన్ ద బ్యాగ్. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఎర్లీగా వస్తే ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం దొరుకుతుందండి. సో ఈ డ్రా తీయడానికి ప్రతాప్ గారిని స్టేజ్ మీదకి రమ్మని విన్నప్పుడు. Number 257, Anirudh.
అనుద్వి టికెట్ నెంబర్ 257. టికెట్ నెంబర్ 257 ఉన్నారండి అనిరుద్. ఆల్రైట్, సో ఇందాక మనం అబ్బాయిల పర్ఫార్మెన్స్ చూసాం, స్పార్క్లింగ్ స్టార్స్. ఇప్పుడు వాళ్ళకి ధీటుగా పర్ఫామ్ చేయడానికి వచ్చేసారు మన అమ్మాయిలు, డాన్సింగ్ ఏంజల్స్, టీమ్ డాన్సింగ్ ఏంజల్స్. అందరికీ ఒక రిక్వెస్ట్, డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు అందరూ కూర్చోండి, బికాస్ మళ్ళీ కెమెరాలో అది క్యాప్చర్ అవ్వదు సరిగ్గా, డిస్టర్బెన్స్ వస్తుంది. సో ప్లీజ్ పర్ఫార్మెన్స్ అయ్యేటప్పుడు మాత్రం అందరూ కూర్చొని ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టీమ్ డాన్సింగ్ ఏంజల్స్. ఇప్పటివరకైతే మనము ఒక మంచి మూవీ పాటలు, సినిమా పాటలు, మాస్ బీట్, క్లాస్ బీట్లు అన్నీ చూసాము. కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మన స్టైల్లో మన ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చేస్తున్నారు అభినయ నాట్య అకాడమీ వాళ్ళు. సో లెట్స్ వెల్కమ్ ద పార్టిసిపెంట్స్ సుజన, సాధన, వర్షిని, లౌక్య, లేఖ్య, సాయాధ్య అండ్ అభిజ్ఞ. లెట్స్ వెల్కమ్ దెమ్ ద హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Performance. దాట్ వాజ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఎంతైనా అసలు మన క్లాసికల్లో ఉండే ఫీల్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ ఏజ్ మించి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా పార్టిసిపేట్ చేయడం చూసాం. ఇప్పుడు దంచమే మేనత్త కూతురా అంటూ ఒక క్యూట్ గ్యాంగ్ మన ముందరికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ చిచ్చర పిడుగులు ఆంటీ, జయంత్ రెడ్డి, సిద్ధాంత్ రాజ్, స్వరిత్, నేహిత, నందిని and Vedanshi. A huge round of applause for all these beautiful kids. That was a beautiful performance by Chichira Pidugulu. మన స్టైలిష్ స్టార్స్ పర్ఫార్మెన్స్ అంటేనే తక్కువ లేదు అన్నట్టు ఉంటుంది. సో అలా అడ్డగొట్టడానికి స్టైలిష్ స్టార్స్ మన ముందుకు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ రోహిత్, అర్నవ్, వేదాంశి, అభిమన్యు, త్రిషారియన్, నిర్యా, భవ్య అండ్ హవిష. లెట్స్ వెల్కమ్. వావ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్ కదా. ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి వీళ్ళకి. తమ పర్ఫార్మెన్సెస్తో అడ్డగొట్టారు స్టైలిష్ స్టార్స్. దట్స్ అమేజింగ్. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు ఇంతే స్పీడ్తో, ఇంతే జోష్తో క్రేజీ బాయ్స్ వస్తున్నారండి. సో లెట్స్ వెల్కమ్ క్రేజీ బాయ్స్ టీమ్ నుండి సుజయ్, కౌస్తవ్, శివం, విహార్, హరుకి, విక్రాంత్. లెట్స్ వెల్కమ్ దెమ్. లెట్స్ వెల్కమ్. వాట్ అన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. రాధిక అన్నారు, మరి చూసుకోండి రాధికలు ఉంటారు ఇక్కడ చాలా. ఎంత చక్కని హావభావాన్ని కల్పించారో ఈ మూవీలో మరి కదా. అలాంటిది ఇంకొక బ్యూటిఫుల్ క్లాసికల్ పెర్ఫార్మెన్స్తో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు ఫ్రమ్ నిత్య నాట్య అకాడమీ గ్రూప్. సో ప్లీజ్ వెల్కమ్ శ్రీ సంహిత, ధ్యాన, తరిణి, దీప్షిక, రమ్య అండ్ అనన్య. గివ్ దెమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎంత చక్కగా చేశారు కదా. ఏదేమైనా సాంస్కృతిక డాన్స్కి ఏది దీపు కాదు. మన తెలుగు సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో అందంగా చక్కటి పాటకి డాన్స్ చేసిన నృత్య డాన్స్ అకాడమీ వాళ్ళకి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్తో మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నా. ఇప్పుడు ఒక మంచి మాస్ బీట్తో బ్యాంగ్ చేయడానికి డార్జిలింగ్ స్టార్స్ వస్తున్నారండి. సో లెట్స్ వెల్కమ్ ఆ డార్జిలింగ్ స్టార్స్ టీమ్ నుండి అనీష్, కియారా, ఏ కార్తిక్, హర్షిత్, క్రిష్, కుష్, మోహిత్, పి కార్తిక్, శ్రీకర్ అండ్ రియానా. ప్లీజ్ వెల్కమ్ దెమ్.
ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ అన్నింటిలోకి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండి సో ఫార్. మరి వీళ్ళ కోసం ఇంకొకసారి చెప్పట్లు కొడదామా గట్టిగా? ఒక iPhone 14 దొరికిందండి కింద. ఒరిజినల్ ఓనర్ మాత్రం పైకి వస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఏదేవి వరము అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఒక క్లాసికల్ డ్యాన్స్ కొరియోగ్రఫీతో భ్రమరీ స్కూల్ టీమ్ రెడీగా ఉన్నారండి. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్. సో లెట్స్ వెల్కమ్ ఏకతా సాయి, పవిత్ర, పూజా, పూర్తి, సహస్ర, తేజస్విని, అద్విత అండ్ మీనాక్షి. లెట్స్ వెల్కమ్ దమ్. Wow, what a performance kada. What a lovely performance. This performance tribute to all mothers tribute performance. Very good performance, lovely ladies and girls. నెక్స్ట్ మంచి మెడలీతో మన ముందుకు వస్తున్నారు సుకుమా డాన్సింగ్ నివాస్ నుండి సుఖి, యశ్విత, తన్వి అండ్ నిరీక్ష. What a lovely performance, what a lovely performance. Next మన ముందుకు వచ్చేస్తున్నారు అక్షంత క్లాసికల్ సాంగ్. వీళ్ళు ఒక మంచి హనుమాన్ థీమ్తో మన ముందుకు వస్తున్నారండి. సో లెట్స్ వెల్కమ్ గార్గి, గ్రీష్మ, సాహితి, అక్షయ, సౌహిత్య అండ్ మనస్విని. లెట్స్ వెల్కమ్ దెమ్. That was a fabulous performance. అసలు ఇట్స్ సో నైస్ టు సీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు క్లాసికల్ డాన్స్ చేయడము. సో గెట్ ఆన్ విత్ ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్. యా, ఈ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ చూసాక మరో రాకింగ్ పర్ఫార్మెన్స్ చూడడానికి రెడీ అవ్వండి. రాక్ స్టార్స్ టీమ్ నుండి మన ముందుకు వస్తున్నారు అభినవ్, కుషిల్, హవీష్ అండ్ అవిరల్. Let's welcome them with a huge round of applause. అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్, పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యే ముందు కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ రాక్ స్టార్స్. హైదరాబాద్ చార్మినార్ అంతా మాదే అన్నారు, స్టేజ్ కూడా మీద ఇప్పుడు. సో దట్ వాస్ ఎ రాకింగ్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఇందాక ఇస్మార్ట్ కూరగాయలు మాస్ పర్ఫార్మెన్స్ చూసాం కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం తగ్గమంటూ వస్తున్నారు డార్జిలింగ్ డాన్సర్స్. సో వాళ్ళకు మూవీ ఇట్లయితే వస్తున్నారండి. లెట్స్ వెల్కమ్ వైష్ణవి, ఇషిత, శ్రీలేఖ, స్నిగ్ధ అండ్ శ్రీనిత. లెట్స్ వెల్కమ్ దెమ్. చాలా బాగా చేశారు కదా డాన్సింగ్ డాన్సర్స్. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు డాన్సింగ్ డాన్సర్స్. బృందావనంలోని కృష్ణుడిని ప్లీజ్ చేయడానికి నెక్స్ట్ బుజ్జి సత్యభామలు రెడీ అయిపోయారు ఇంకా మూవీ నైట్తో. సో లెట్స్ వెల్కమ్ శరణ్య, హాసిని, జాన్వి, యశ్విత అండ్ జోషిత టీమ్ మన ముందుకు వస్తున్నారు డాన్సింగ్ డాన్సర్స్. సారీ, డాన్సింగ్ డాన్సర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. వాట్ ఏ పెర్ఫార్మెన్స్, వాట్ ఏ పెర్ఫార్మెన్స్. ఇప్పటిదాకా హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ చూసాము, మన కళ్ళకి చాలానే పని చెప్పాము. ఇప్పుడు మన చెవులని పని చెప్పే సమయం వచ్చింది. నిజంగా నేనేనా, ఓకే ఓకే నేను పాడితే బాగోదని తెలుసు. ఇప్పుడు మన ముందుకి స్వరాంజలి నుంచి దినేష్, అఖిల్, బాలా అండ్ శోభ గారు వచ్చేస్తున్నారు. లెట్స్ గివ్ దెమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.